బార్ అసోసియేషన్ వర్సెస్ వైన్స్ అసోసియేషన్ ఏంటి అసలు వీటి మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ చెప్తున్న అభ్యంతరాలేంటి? నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నది ఎవరు? పర్మిట్ రూమ్తో బాస్కి నష్టం వస్తుందా? అసలు వైన్స్ అసోసియేషన్ వాదన ఏంటి? తెలంగాణలో బార్ వైన్ షాప్ల మధ్య వివాదం మరింత ముదురుతుంది. టైమింగ్స్, పర్మిట్ రూమ్ల దగ్గర మొదలై పరస్పరం రెండు అసోసియేషన్లు ఇప్పుడు ప్రభుత్వం దగ్గరే తేల్చుకుందామనే వరకు వెళ్లాయి. వైన్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్లు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్. ఇప్పుడు మీరు 11 గంటల వరకు విచ్చలవిడిగా నడుపుతున్నారు, పర్మిట్ రూములు కూడా రూల్స్కి అగెనిస్ట్గా నడుపుతున్నారు, ఏకర స్థలంలో పెడుతున్నారు. ఇప్పుడు మా దగ్గర ఇంకోటి టైం అయిపోయిన తర్వాత ఏంది, బెల్ షాప్లలో పోయి 10 రూపాయలకు ఎక్కువ అమ్ముతున్నారు. మా వైన్ షాప్ బార్లలో మా మెయింటెనెన్స్ ఎక్కువ, శాలరీసే 3-4 లక్షల రూపాయలు ఉంటాయి, చిన్నగా తక్కువ. పర్మిట్ రూమ్ తో బార్స్ కు నష్టం వస్తుందనడం సరికాదని, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచిస్తోంది వైన్స్ అసోసియేషన్. రెస్టారెంట్ మానేసి ఉత్తి బార్ ఒకటే పెడుతున్నారు. ఆ బార్ మూలంగా ఫుడ్ లేకుండా ఉండేసరికి కస్టమర్స్ ఫుడ్కి ప్రిఫర్ చేసేవాళ్ళు బార్లకు వెళ్తలేరు. దానికన్నా వెళ్ళి పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్లో సేమ్ ప్రైస్ తోటి దొరికి ఎంఆర్పి రేట్లతోటి దొరికే ఏదో చిన్న ఫుడ్, ఏదైనా రెడీమేడ్ ఫుడ్ ఉన్నది తిని హ్యాపీ అవుతున్నారు. మూలంగా పర్మిట్ రూమ్ మూలంగా మాకు నష్టం వస్తుందన్న చెప్పడం కూడా తప్పే. బార్లో పెగ్గుల లెక్క అమ్ముకోవాలి గాని డైరెక్ట్ గా బాటిల్ పార్సిల్ ఇవ్వడంపై కూడా వైన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎక్కడైతే బార్లు కనుక ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేటుకి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్ మెజర్లో ఇవ్వాల్సింది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. వైన్స్ అసోసియేషన్ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 180 ml ఫుల్ బాటిల్, 90 ml ఫుల్ అన్నీ ఉండేది. మధ్యలో వచ్చేవరకు ఏంటంటే ఈ టెండర్ విధానం వచ్చిన తర్వాత వైన్ షాప్లకి రూల్ అలాగా, బార్లకు అలాగా. వైన్ షాప్లోనేమో రూల్ ఏంటంటే ఓన్లీ సీల్ బాటిల్ అమ్మాలి, బార్లో లూజ్ బాటిల్ పెగ్ సిస్టమ్ అనేది రూల్ తీసుకొచ్చారు. సర్కార్ ఆదాయానికి వైన్స్, బార్స్ రెండు కళ్ళు అనుకుంటూనే రెండు అసోసియేషన్లు పరస్పరం విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.